పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. सेक्रेटरी मेरा बच्चा है अंदर मेरा बच्चा पगलगొట్టవయ్యా నా కూతురుందే లోపల अरे पगलगొట్టలా इसको हाथ से जूम करो रे बिल्डिंग హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇంట్లోకి వచ్చేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మరోసారి హై డ్రామా నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఏం కొనసాగుతోంది, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ప్రస్తుతం అక్కడ జల్పల్లి దగ్గర మోహన్ బాబు ఇంటి దగ్గర ఏం కొనసాగుతోంది, అసలు ఏం జరుగుతోంది? మోహన్ బాబు ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే డీజీపీని కలిసిన మనోజ్ ప్రస్తుతం జాలపల్లి ఏదైతే మోహన్ బాబు ఇంటి వద్ద చేరుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇక్కడనే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ గేట్ ముందే 10 నిమిషాల పాటు నిలబడ్డాడు. తన కూతురు ఉంది, తలుపు తెరవండి అంటే గేట్ తెరవండి అంటూ కూడా చాలా సార్లు మొత్తుకున్నాడు. 10 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నా కూడా ఎవరు కూడా సెక్యూరిటీ కూడా స్పందించిన పరిస్థితి. దీంతో 10 నిమిషాల తర్వాత తన అనుచరులు మనోజ్ మొత్తం కూడా ఈ గేటు ఉన్నటువంటి గేట్ మొత్తాన్ని కూడా పంపు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు గేటు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ మొత్తం కూడా దానికి తాళ్లు కట్టేసి ఆ రాడ్లు కూడా పెట్టుకోండి నేపథ్యంలో ఎవరు కూడా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే విజువల్స్ లో ఫామ్ హౌస్ సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతం అయితే ఏదైతే పోలీసులు కూడా గొడవలు తగ్గించేందుకు మనకు సంబంధించిన బౌన్సర్లు ఏదైతే ఈ తలుపు ఏదైతే ఉందో ఈ గేటు కట్టిన తర్వాత ఒక్కసారిగా ఏదైతే మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత మోహన్ బాబు ఎందుకు వచ్చారు అంటూ కూడా గల్లపట్టి అడిగినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అతని చొక్కాలు చూసి బయటికి వెళ్ళరా అంటూ కూడా తరిమిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనోజ్ ఆ తర్వాత మనం చూస్తున్నట్టు ఈ గేట్ ఏదైతే ఈ గేట్ దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత మరోసారి మీడియా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. లోపలికి తీసుకెళ్తుండగా విష్ణు బౌన్సర్లు ఆపారు. ప్రస్తుతం ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు మన ప్రస్తుతం అయితే ఏదైతే మనోజ్ వెంట ఉన్నటువంటి బౌన్సర్లను కూడా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. మీడియా కూడా వెళ్ళే ప్రయత్నిస్తుంది. మీడియా పై మోహన్ బాబు విశేషంగా దాడి చేసినటువంటి పరిస్థితి చాలా మంది కెమెరామెన్లు ఈ ఏదైతే తోపులో ఏదైతే వాళ్ళు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక మీడియా ప్రతినిధి గాయపడడంతో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. ఏదైతే గేట్ మొత్తం ఈ షీట్ మొత్తం కూడా ధ్వంసం చేసి లోపల వెళ్ళారు. మనోజ్ ఇప్పటికే దానికి రక్షణ కావాలంటూ కూడా ఒకవైపు ఇంటెలిజెన్స్ డీజీ గురించి శ్రీధర్ రెడ్డిని కూడా కలిశాడు. తనకు రక్షణ కావాలి, ప్రాణహాని ఉందంటూ కూడా ఇద్దరికి ఇటు భార్యాభర్తలు మౌనికతో పాటు ఇద్దరికి కూడా ఉన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఏదైతే ఆ తర్వాత డీజీకి సంబంధించిన కార్యాలయం వెళ్ళారు. డీజీపీ కార్యాలయం వెళ్ళి మొత్తాన్ని చూసుకుంటే డీజీపీ కార్యాలయం తర్వాత మహిళ కలిశారు. ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుకున్న ఎందుకంటే అక్కడ జల్పల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు కదా, తన పాప లోపల ఉంది, గేట్ ఓపెన్ చేయండి అన్న విజువల్స్ అయితే మనకు హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది అంటే మోహన్ బాబు మాత్రం మనోజ్ని ఇంట్లోకి రానివ్వట్లేదు, కానీ మనోజ్ పాప మాత్రం ఇంట్లో ఉండింది. సో పోలీసులు అక్కడ దీనికి ముగింపు పలికే ప్రయత్నం ఏదైనా చేశారా? అండ్ ఇంకొకటి, మోహన్ బాబు మనోజ్కి ఆడియో మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తోంది, ఈ గొడవ ఇక్కడితో ఆపేద్దాం అన్నట్టుగా. సో దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఇలా ప్రస్తుతానికి ఆడియో మెసేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మనం చూస్తున్నటువంటి గేటు తర్వాత లోపలికి వెళ్ళిన మనోజ్ ఏదైతే ఒక్కసారిగా
మోహన్ బాబు అతని పైన ఎదురు తిరిగాడు. మీడియాను కూడా తీసుకురావడంతో మీడియా పైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం మీడియా మిత్రులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఫామ్ హౌస్ ఏది ఉందో ప్రస్తుతం ఏదైతే మోహన్ బాబు ఇటు విష్ణు ఇద్దరు కూడా ఈ తోపులాటలో గాయాలు కావడంతో మోహన్ బాబును విష్ణును ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఒక వార్డ్ లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే మొదటి నుంచి కూడా అయితే ప్రస్తుతం మంచు కుటుంబంలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో మొదట వివాదంగానే భావించాం. ప్రస్తుతం పోలీసు కేసులు ఇటు గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మనోజ్ తో పాటు తన భార్య అయినటువంటి మౌనిక ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. తన కూతురు లోపల ఉంది అని కూడా వేడుకుంటున్నా కూడా సెక్యూరిటీ కనికరించే పరిస్థితి. మోహన్ బాబు ఏదైతే సీసీ కెమెరాలో ఇక్కడి నుంచి చూసి గమనించాడే తప్ప తన పాప లోపల ఉంది, తన పాపను తనకి ఇద్దాం, తన పాప దగ్గరికి వెళ్తున్నటువంటి మనోజ్ తో పాటు మౌనిక ఇద్దరు కూడా లోపలికి పంపిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ ఫామ్ హౌస్ లో మనోజ్ తో పాటు బాబు మైక్ లాక్కొని కొట్టడం దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మన మీడియా మిత్రులకు కూడా దెబ్బలు తగిలాయని మనకు తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది మోహన్ బాబుకి? अंदर मेरा बच्चा पगल కొట్టవయ్యా నా కూతురుందే లోపల అమర్, మోహన్ బాబు మీడియా మిత్రుల మీద దాడి చేసే దృశ్యాలు కూడా మనకు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మన హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీడియా ప్రతినిధులు మనోజ్ మీద దాడి జరిగిన తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడేందుకు వచ్చాడు. వచ్చిన క్రమంలోనే ఒక మీడియా ప్రతినిధి మనోజ్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో భాగంగానే ఏదైతే మీడియా ప్రతినిధికి సంబంధించి ఎందుకు వాయిస్ తీసుకుంటున్నాను అంటూ కూడా మోహన్ బాబు ఒక్కసారిగా మీడియా ప్రతినిధికి దూసుకున్నాడు. విచక్షణరహితంగా తన దగ్గర నుండి లోగోను అతివేగంగా లాక్కొని విచక్షణరహితంగా కూడా దాడి చేసిన పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఆ మీడియా ప్రతినిధికి సంబంధించి చెవి కంటితో పాటు ఇటు ఏదైతే బ్యాక్ వీపు భాగంలో కూర్చారో గాయాలైతే ఇక్కడ ఉద్రిక్తస్తున్న ప్రస్తుతం పోలీసులు కంట్రోల్ అయితే తీసుకొచ్చారు. దాదాపు అడిషనల్ డీసీపీ నేతృత్వంలో ఇక్కడ ఏదైతే ప్రస్తుతం చర్యలు అయితే భద్రత చర్యలు అయితే చేపట్టారు. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడికి వెహికల్ కూడా తీసుకొచ్చారు. ఆ వెహికల్ సంబంధించి బౌన్సర్లను కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే అవపడుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే మొత్తం మీద అంటే ఇటు ఆస్తి వివాదం వల్ల ఇదంతా గొడవలు జరుగుతున్నాయా లేకుంటే కుటుంబ వివాదం, వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికి అయితే మోహన్ బాబు మీడియా ముందుకు రాలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఇరువురు కూడా ఫిర్యాదు చేసుకోవడంతో మోహన్ బాబు ఫిర్యాదు మేరకు ఇటు మంచు మనోజ్ తో పాటు మౌనిక ఇద్దరి పైన కూడా కేసులు నమోదు చేశారు మాట్లాడిన పోలీసులు. ఈ కేసు కిందనే మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా సుదీర్ఘంగా గంట పాటు అతన్ని విచారించి అన్న స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్న ముందుకెళ్లే పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా వైపు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ మొదట ఫిర్యాదు చేసినటువంటి మంచు ఫిర్యాదుకు సంబంధించి అతన్ని ఫిర్యాదులు పట్టించుకోకుండా ఏదైతే మోహన్ బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అంశం మీదనే ప్రస్తుతం డీజీపీ కార్యాలయాలు ఇంటెలిజెన్స్ చీఫ్ ను కలిశారు. ఆ తర్వాత అడిషనల్ డీజీ మహేష్ బాబు కూడా కలిసి తనకు రక్షణ కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. తన రక్షణ పట్ల ఇప్పటికే అడిషనల్ డీజీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ మహేష్ బాబుతో కలిశాక ప్రస్తుతం ఇక్కడికి అడిషనల్ డీసీపీ చేరుకున్నారు. మనోజ్ ని లోపలికి రానియకుండా అడ్డుకుంటున్న వారిని ఎవరిని కూడా అంటే లోపలికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా ప్రస్తుతం కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఇక మనం ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన దిగని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు కేసు దాడిని పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు ఉన్న సమాజంలో ప్రతిదానికి స్పందించి ఏదైతే ఇక్కడ ఆందోళన చేసిన వారికి మద్దతుగా నిలిచే ప్రక్రియలో భాగంగానే కుటుంబ వివాదాన్ని అసలు ఏం జరిగిందన్న అంశాన్ని రికార్డ్ చేసేందుకు ప్రస్తుతం ఏదైతే
దీనికి సంబంధించి కవరేజ్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడిని పూర్తిగా ఖండిస్తున్నటువంటి నేపథ్యం అవుతోంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి మంచు మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరు కూడా వెళ్లారు. తోపులాట జరగడం, తోపులాటలో మోహన్ బాబుకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ గాయాలకు సంబంధించి ప్రస్తుతం కాంటినెంట్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. శీల అక్కడ మా మీడియా మిత్రులందరూ కూడా మోహన్ బాబు డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి అతను ఆవేశంలో చేయడం జరిగిందా, లేదంటే ఏదైనా ప్రశ్న వేసినప్పుడు కోపం వచ్చి అలా చేయడం జరిగిందా? ఏదైనా అయినా కూడా మీడియా మిత్రులతో అట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కాబట్టి మరి వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి అపాలజీ చెప్పడం కానీ అలా ఏమైనా జరుగుతుందా? అండ్ నెక్స్ట్ ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు అక్కడ వస్తూ ఉన్నారు కదా, ఉన్నారా ఆ టైంలో? ఏదైతే జర్నలిస్ట్ మనోజ్ తో మాట్లాడుతున్న సందర్భంలోనే మనోజ్ దగ్గర లోగోను ఒకసారిగా మోహన్ బాబు లాక్కున్నాడు. లాక్కుని జర్నలిస్ట్ గా దాడి చేశారు. ఒకే అతను చికిత్సకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు మోహన్ బాబు అందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా మంది జర్నలిస్ట్ అంతా కూడా ఇక్కడ ఆందోళన అయితే ఉన్నాయి. దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం జర్నలిస్టుల పైన దాడిని పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో 3-4 రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా జరగని, కానీ మీడియా ప్రతినిధులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళ కొడుకులు ఏదైనా చూసుకోండి. ఇక్కడ లోకల్ కవరేజ్ చేయడానికి వచ్చి మరీ దారుణంగా ఎవరు చెప్తున్నారు? ఏంది అసలు? ఎక్కడ పోతుంది సమాజం? మీడియాపై దాడి చేస్తే మోహన్ బాబు ఏంది? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాళ్ళ కొడుకులు ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ వాళ్ళు మాట్లాడుకొని మనకేం సంబంధం అండి? మీడియా కవరేజ్ చేస్తుంది కదా న్యాయబద్ధంగా. మంచు మనోజ్ గారే లోపలికి తీసుకెళ్లారు. మీడియా పైన రండి అని చెప్పి తీసుకెళ్తుంటే మోహన్ బాబు వచ్చి దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? మేము వెంటనే దీన్ని జర్నలిస్ట్ తరపున అందరం ఖండిస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి. రేపు మేము డీజీపీని కలుస్తున్నాం, రాజకొండ సిపిని కలుస్తున్నాం. ప్రతి ఒక్కరిని కలిసి దీనిపైన క్షమాపణ చెప్పే వరకు పోరాటం ఆగేదే లేదు. ఓకే, దాడి ఖండిస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అయ్యప్ప మీదపై ఒక మాలేసుకున్న జర్నలిస్ట్ ని అతి దారుణంగా లోగో తీసుకొని మాత్రం ఖచ్చితంగా దారుణంగా ఇప్పుడు ప్రస్తుతం అయ్యప్ప బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయ్యప్ప హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. ఒక జర్నలిస్ట్ ని, ఒక అయ్యప్ప మీద మాలేసుకున్న వాడిపై ఖచ్చితంగా చేయి చేసుకోవడం అతి దారుణంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక జర్నలిస్ట్ అని కూడా చూడకుండా రౌడీజంగా మాత్రం ప్రవర్తించాడు. ఆ మోహన్ బాబు కంటి ముందు మాలేసుకున్న అయ్యప్ప అని కూడా చూడకుండా మాత్రం దారుణం. ఇది ఖచ్చితంగా జర్నలిస్టులు ఖండిస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు. వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నాను. చూడొచ్చు, జర్నలిస్ట్ అంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా మంది ఇటు మహిళా జర్నలిస్టులంతా కూడా వైపు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వైపు పోలీసులు కూడా ఇక్కడికి భారీగా మోహరించారు. ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, ఇటు బౌన్సర్లు రావడం, ఇటు బాహాబాహి దిగడం కూడా ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి. మంచు మనోజ్ ను ఉదయం ఇక్కడి నుంచి నెట్టేసిన తర్వాత అతను నార్సింగ్ వెళ్ళాడు. నార్సింగ్ తర్వాత ప్రస్తుతం డీజీపీ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ తనకు రక్షణ కావాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికి మనోజ్ పైన దాడి చూసుకోవచ్చు. ఈ ఘటన మొత్తాన్ని కూడా కుటుంబ వివాదమా లేకుంటే ఆస్తి కోసం చేస్తున్న ఇష్యూ అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు జర్నలిస్టుల మీద దాడి జరిగిన ఘటనకు సంబంధించి జర్నలిస్టులు అంతా కూడా ఒకవైపు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ నుంచి ఇటు మంచు మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరు కూడా కాంటినెంట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన మొత్తానికి చూసుకుంటే ఉదయం ఏదైతే 2 రోజుల నుంచి కూడా జరుగుతున్న ఘటన మొత్తం కూడా ఒకవైపు ఎవరి ద్వారా జరిగింది, వినయ్ అనే వ్యక్తి ఈ ఘటన చేశాడా లేకుంటే మిగతా వ్యక్తుల వల్ల వీళ్ళ కుటుంబంలో ఒక్కసారిగా గొడవ చెలరేగింది, వీటన్నిటికి సంబంధించి కూడా క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఒకవైపు ఇరువురు ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే మనోజ్ మీద దాడి ఘటనకు సంబంధించి సీసీ ఫోటోలు కూడా మాయమయ్యాయి. విజయ్ రెడ్డి, కిరణ్ ఇద్దరి మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఎందుకు మాయం చేయవలసి వచ్చింది, దీని వెనుక కారణాలు ఎవరున్నారు, ఇప్పటికే
వాళ్ళ కోసం పోలీసులు ఒకవైపు ఏదైతే తనిఖీలు అయితే చేయడం, మరోవైపు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వాలంటూ కూడా మోహన్ బాబును అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరి సీసీ ఫుటేజ్ ఇస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే దాడి ఎవరి మీద ఎవరు చేశారు, ఒకవైపు ఇలా ఉండగా పని మనిషి చెప్పినటువంటి ఏదైతే ఆడియో ఉందో దానికి సంబంధించి కూడా వాళ్ళ మధ్య అంటే మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాతే కుటుంబం మొత్తం కూడా ఒక ఇష్యూగా మారింది. ఆ మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత ఇదంతా ఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మొత్తంగా పని మనిషి చెప్తున్నట్టు మౌనిక పెళ్లి చేసుకోవడం వల్లనే ఇదంతా ఘటన జరిగిందా, ఇది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మనోజ్ కూడా, ఎందుకంటే వాళ్ళ వివాహం జరిగినప్పటి నుంచి కూడా మా మోహన్ బాబుకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రైట్ థ్యాంక్ యూ అమర్. మంచు ఫ్యామిలీలో వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ కు ఫోన్ ద్వారా సందేశం పంపారు. మనోజ్ భార్య మాట విని తాగుడుకు అలవాటు పడ్డాడని, తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆడియోలో పేర్కొన్నారు మోహన్ బాబు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయంటూ ఇక్కడైనా వివాదానికి ముగింపు పలకాలంటూ సూచించారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి